అరకపూడి కౌశిక్ రెడ్డి మధ్య ఈ పరిణామాల మధ్యలో ఒక ఊహించని ఒక కొత్త అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. అదే లోకల్ నాన్ లోకల్. ఈ కొత్త వివాదాన్ని రాజేశారు కౌశిక్ రెడ్డి. ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే మేం చూస్తూ ఊరుకుంటామంటూ కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్ల పవర్ ఏంటో రేపు చూపిస్తామంటూ అరకపూడి గాంధీకి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు అంటున్నారు కౌశిక్ రెడ్డి. మేం తెలంగాణ బిడ్డలం, అరకపూడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటున్నారు కౌశిక్ రెడ్డి. దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుందంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి నన్ను బతకడానికి వచ్చావా అంటావా అంటూ అగ్గి మీద గుగ్గిలమైపోయారు అరకపూడి. కరీంనగర్ నుంచి బతకడానికి కౌశిక్ రెడ్డి రాలేదా అని ప్రశ్నించారు అరకపూడి. 3 సార్లు ఎమ్మెల్యేని నన్నే బతకడానికి వచ్చావా అని కామెంట్స్ చేస్తావంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అరకపూడి. నువ్వు బతకడానికి రాకపోతే హైదరాబాద్ లో ఎందుకుంటున్నావని కౌశిక్ ని ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నావా, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు అరకపూడి. ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నేను ఇవాళ చెప్పింది ఏంటిది, నువ్వు రా స్వాగతం పలుకుతా అని చెప్పిన. ఏమైంది, మీరు ఏడున్నారని నేను అడుగుతా ఉన్నా. ప్రతి చర్య తప్పకుండా ఉంటది. అసలే ఇష్టపెట్టను. గాంధీ నీకు దమ్ముంటే 100 హత్య చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కట్టెలతోని. ఇది హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర గత కొన్ని గంటలుగా నెలకొన్న హై డ్రామా గురించి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రచ్చ మధ్యలో మళ్ళీ ఒక కొత్త చర్చకు దారితీసింది కౌశిక్ రెడ్డి చేసిన ఒక కామెంట్. అదే లోకల్ నాన్ లోకల్ అంటూ మళ్ళీ కొత్త వివాదాన్ని రాజేశారు కౌశిక్ రెడ్డి. ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటామంటూ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ పవర్ ఏంటో రేపు అరకపూడికి చూపిస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు కౌశిక్ రెడ్డి. ఆంధ్ర వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు, మేం తెలంగాణ బిడ్డలం, అరకపూడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జరిగిన దాడికి ప్రతి దాడి కూడా ఖచ్చితంగా ఉంటుందంటూ హెచ్చరికలు పంపారు కౌశిక్ రెడ్డి. అయితే దీనిపై స్పందించారు అరకపూడి. కౌశిక్ రెడ్డి నన్ను బతకడానికి వచ్చావా అంటావా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్ నుంచి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ కి ఎందుకు వచ్చారు, బతకడానికి కాదా అని ప్రశ్నించారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేని నన్నే బతకడానికి వచ్చావా అంటావా అంటూ ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. నువ్వు బతకడానికి రాకపోతే హైదరాబాద్ లో ఎందుకుంటున్నావు అని ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలు ఎందుకు రెచ్చగొట్టాలనుకుంటున్నావు అంటూ ప్రశ్నించారు అరకపూడి. ఈ దొంగ మా మీద అసత్య ఆరోపణలు చేసి ప్రాంతీయ విభేదాలు కూడా, నా కొడుకు ఎమ్మెల్యే అయ్యి సంవత్సరం కాలే, నేను ఈ శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు నన్ను 3 సార్లు ఆశీర్వదించాను. వీడు నన్ను బతకడానికి వచ్చావు. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా, ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా, బతకడానికి వచ్చావా, శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యుని అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకి నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే, వద్దని కూడా చెప్పా. MLA
అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి గొడవ మధ్యలో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ లోకల్ నాన్ లోకల్ అంటూ కొత్త వివాదాన్ని రాజేశారు కౌశిక్ రెడ్డి. ఆంధ్ర వాళ్ళు వచ్చి దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోం, తెలంగాణ వాళ్ళ పవర్ ఏంటో చూపిస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. గ్యారెంటీగా ఉంటది. యూ డోంట్, దిస్ ఇస్ మై వర్డ్ టు యూ. TV9 ద్వారా చెప్తా ఉన్నాను, అసలే ఇష్పెట్ట భయపడే ప్రసక్తే లేదు. నేను వాళ్ళు ఎంత దాడి చేసినా ఈడనే నిల్చున్నా ఒక్క నా వెంటిక కూడా వీకలేకపోయారు కదా. పిచ్చోన్ లెక్క చేతగానోన్ లెక్క నా అద్దాల బగలగొట్టుడు, నా గేట్లు బగలగొట్టుడు, కుండీలు బగలగొట్టుడు. అరే దమ్ము లేదరా మీకు, నా ఇంటికి కూడా వీకలే కదరా మీరు. నా బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఇక్కడ భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపుతా అని చెప్పి